హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వెరీ టేస్టీ, సింపుల్గా టేస్టీగా హెల్దీ రెసిపీ అండి. అదే నువ్వుల లాడు. సో ఇది రోజుకు ఒక లాడు తింటే చాలా హెల్దీ అండి. సో అయితే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఫస్ట్ నేను ఒక ప్యాన్లోని నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు అయితే నేను 1 కప్ క్వాంటిటీ తీసుకున్నాను. 1 కప్ తీసేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. మనం ఒక్క నిమిషం కూడా వదిలేసామంటే ఇవి నువ్వులు త్వరగా మాడిపోతాయి. సో అందుకని చెప్పి అలాగా ఒక 10 మినిట్స్ వేయించుకుంటే ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఒక 2 టైమ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, కలర్ మారిందా, నువ్వులు బాగా వేగాయా లేదా అని. ఇక చూడండి, ఇప్పుడైతే నువ్వులు అయితే వేగాయి. నేను తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని 1 కప్పు పల్లీలు, పలుకులు వేసుకున్నానండి. పలుకులు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి కానీ లోపల వేగవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా వేయించేసుకున్నాను నేను. చూసారు కదా, ఇలా బాగా వేయించేసుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్ జీడిపప్పు, ఇది కూడా వేసేసి దోరగా ఒక 2 మినిట్స్ ఇవి వేయిస్తే చాలు, జీడిపప్పు త్వరగా వేగిపోతాయి. ఇవి కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్ బాదం పప్పు అండి, ఇది కూడా మనం కొంచెం దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం వేయించుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ నువ్వులు, అలాగే పొట్టు తీసేసిన పల్లీలు, అలాగే జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 టైమ్స్ మనం మిక్సీ పడితే చాలండి. మరీ ముద్దలాగా అయితే అయిపోకూడదు, కచ్చా పిచ్చాగా ఉండాలి. చూసారు కదా, ఇగో ఇలా చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే మనం ఇలాగా కచ్చా బిచ్చాగా చేసుకోవాలి. మరీ ముద్దలాగా అయితే అయిపోకూడదండి, నువ్వులు ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఇలా కచ్చాబిచ్చగా మనం చేసుకున్నాక ఇందులో 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లమే తీసుకున్నానండి. నేను ఎక్కువ తీసుకోలేదు. ఈ 1 కప్ బెల్లం కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే చూసారు కదా, మనకి ఇలాగా ముద్దలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇవి చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు లాడు బైండింగ్ కోసమని నేను మరిగించిన పాలు కొంచెం కొంచెం వేసుకొని నేను బైండింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, నేను కొంచెం పాలు, అంటే పిండికి ఎంత పాలు సరిపోతాయో మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. ఫస్ట్ అయితే నేను కొంచెం పాలు వేసేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత ఇంకొంచెం పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నానండి. ఇప్పుడైతే ఉండ చుట్టడానికి మనకి వీలుగా ఉండాలి. మనకి ఇది కొంచెం పాలు అది ఆరిపోతే కనుక ఉండ అనేది బాగా గట్టిగా వస్తుంది. నాకు ఇంకా కొంచెం పాలు సరిపోలేదు. సో ఇంకొక 2 సార్లు వేసుకొని నేను ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను. ఈ పాలు అనేది ఈ ముద్ద పిండిలోని బాగా కలిపియాలండి. అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక కొంచెం ముద్ద తీసేసుకొని ఇలాగా ఉండ చుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడేంటి నువ్వుల లాడు అయితే రెడీ అయిపోయింది. ఈ నువ్వుల లాడు కూడా మీరు చూస్తే మీకు ఒకలా కనిపిస్తుంది. అక్కడక్కడ నువ్వులు కనిపిస్తూ టేస్టీగా చాలా బాగుంటుందండి. అందుకనే పూర్తిగా అయితే మనం ముద్ద చేసేసుకోకూడదు. సో ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ట్రై చేయండి. నువ్వుల లాడు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా రోజుకు ఒక లడ్డు తింటే కనుక చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ లడ్డు అనేది తరచు రోజుకోటి తినాలండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నువ్వుల లాడు అయితే రెడీ అయిపోయింది. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.